హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను_ఐకాన్. చాలామంది నాకు అడుగుతున్నారు, అన్న నువ్వు ఏం జాబ్ చేస్తావని. అది చూపిద్దాం అనుకుంటున్నాను ఈరోజు. ఓకే, స్టార్ట్. ఇది మా ఇల్లు. మా ఇంట్లోకి వెళ్ళి వెళ్తున్నా. ఇప్పుడు 3 o'clock, మధ్యాహ్నం 3 o'clock అవుతుంది. మన ఆఫీస్ వచ్చేసేసి డిఎల్ఎఫ్ గచ్చిబౌలి. స్టార్ట్. ఇది ఐక్యా, మనం పోయే దారి. మనకు ఐక్యా టచ్ అవుతుంది. వెళ్తున్నాం మనం. మన ఆఫీస్ గచ్చిబౌలి డిఎల్ఎఫ్ బిల్డింగ్ పోతున్నాం. ఇది వచ్చేసి డిలైట్ బిల్డింగ్ దాకా వచ్చేసినాం. మనకు కరెక్ట్ ఒక 30 minutes పడుతుంది మన ఇంటి నుండి డిఎల్ఎఫ్ గచ్చిబౌలి పోవడానికి. వచ్చేసినాం. ఇది స్కాన్ చేస్తున్నా లోపలికి వెళ్ళడానికి. ఇది మన పార్కింగ్లోకి వచ్చేసినాం. మన 2-wheeler పార్క్ చేసుకోవడానికి P2 పార్కింగ్లోకి వచ్చేసిన, పార్క్ చేసిన. ఇప్పుడు వెళ్తున్నా. వెళ్ళినాం. ఇది లెఫ్ట్. P1కి వెళ్ళాలి. P1 తర్వాత మనం వెళ్ళేది మన జోన్. మనది వచ్చేసి జాబు లాగిన్స్ లాగౌట్ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో మనం జాబ్ చేస్తాం. స్టార్ లాజిస్టిక్స్ మా వెండర్ పేరు. ఇది బయటికి వెళ్తున్నా. పార్కింగ్ జోన్లోకి వెళ్తున్నా నేను ఇప్పుడు. ఇది ఎగ్జిట్, బయటికి వెళ్ళే దారి. ఇది మనది పార్కింగ్ జోన్. ఇది డిఎల్ఎఫ్ బిల్డింగ్. ఈ మొత్తం క్యాబ్స్ మనయే ఇవన్నీ. ఈయన వచ్చేసి సెక్యూరిటీ గార్డ్, ఈయన రమేష్. ఈయన నా రిలీవర్, మా ఇన్ఛార్జ్ శ్రీకాంత్. ఈయన మన డ్రైవర్ పరిషిత్. ఈయన మన డ్రైవర్ శ్రీధర్. 4 లాగౌట్ పోతున్నా అంటుండ్రు వాళ్ళు. ఈయన మనకు ఏంది అప్డేట్ ఇస్తున్నాడు మా రిలీవర్ శ్రీకాంత్. ఇప్పుడు ఈయన మన డ్రైవర్ అంజీ. 4 లాగౌట్ పోతున్నా అంటుండు. వీడు డోలే, సెక్యూరిటీ గార్డ్ సూపర్వైజర్. వీడు జతిన్. వీడు జ్యోతి. వీళ్ళంతా మన గార్డ్స్. మన సార్లు, పెద్ద సార్లు కాజాబాయి, నవీన్ సార్. మన రూట్ మేటిక్ సలీం భాయ్. వీళ్ళు మన గార్డ్స్. మనది మొత్తం స్టాండింగ్ డ్యూటీ ఉంటుంది స్టార్టింగ్ నుంచి జాబ్ అయిపోయే వరకు. జతిన్, డోలే, రూప్ జ్యోతి వీళ్ళు. ఇప్పుడు 4 లాగౌట్ నడుస్తున్నది. ఈయన అరుణ్ భాయ్ అని ఎంకేటి సూపర్వైజర్ మా దగ్గర, ఇంకో వెండరు. ఇది మన ఆఫీస్, మన క్యాబిన్ బ్రో. ఇది మన క్యాబిన్లో మనం కూర్చున్నాం. ఇప్పుడు ఏంటంటే పైకి వచ్చేసినాము. ఇప్పుడు ఏంటంటే 7 లాగిన్స్ ట్రాకింగ్ చేసుకోవాలి మనం. ఇది మన సీటింగ్. ఇది మన ఐఫోన్. ఇది ట్రాకింగ్. మెయిన్ వచ్చేసి ఈ 7 లాకింగ్స్ ట్రాకింగ్. ఇక దిమాగ్ ఖరాబ్ అయిపోయింది, బయటికి వెళ్ళిపోయినాము లాగిన్లు లాగౌట్లతోటి. మనకు మళ్ళీ ఇప్పుడు వచ్చేసేసినాం. మళ్ళా 7 లాగౌట్ నడుస్తున్నది ఇప్పుడు. కిందికి 7 లాగౌట్స్ క్యాబ్స్ వెళ్తున్నాయి. గార్డ్స్ పక్కన ఉన్నా. మనం మొత్తం స్టాండింగ్ డ్యూటీ ఉంటుంది. మనకు 4 నుంచి స్టార్ట్ అయితే రాత్రి 12 అవుతుంది మనకు. ఈయన మన డ్రైవర్, ఈయన నగేష్. 7 లాగౌట్కి పోతున్నాడు ఇప్పుడు. ఈయన కూడా మన డ్రైవర్. 1707 బండి నాది, సైదాబాద్. ఇప్పుడు ఈయన కూడా లాగౌట్కి వెళ్తున్నాడు. ఈయన వచ్చేసి మన 7 లాగిన్ తెచ్చిండు ఆఫీస్. మన దగ్గర చాలా పాత డ్రైవర్ ఈయన. ఇక మనది షెడ్. అది
ఇక షెడ్ దగ్గర కొద్దిసేపు నిలబడ్డా, మళ్ళా లాగిన్ ఇంకా పోలేదు. ఎంప్లాయీస్ కొద్దిగా లేట్ వస్తున్నారు మన దగ్గర. సార్ అడుగుతున్నాడు, నవీన్ సార్ ఇక అయిపోయింది, మళ్ళీ ఇక మనం పైకి వచ్చేసినాము. రూట్ మాటిక్లా మళ్ళీ షిఫ్ట్ చేంజ్ అయ్యింది. ఈ అన్న వచ్చేసి ఆశీష్ భాయ్ ఈయన. మళ్ళీ ఇప్పుడు మనకు 9 లాగౌట్ ఉంటుంది, 10 లాగౌట్ ఉంటుంది. ఇప్పుడు 9 లాగౌట్ అప్రూవల్ కోసం వచ్చినాము, అయిపోయింది. మళ్ళీ కిందికి వచ్చేసేసినాము. ఇప్పుడు ఇది 9 లాగౌట్కు మళ్ళీ బండ్లు రెడీ అయిపోయినాయి. ఈయన మన సాదేక్ అని పాత డ్రైవర్ మన దగ్గర. లాగిన్ తెచ్చిండు నా 8 లాగిన్ తెచ్చిండు ఫ్రైడే కాబట్టి. ఇప్పుడు 9 లాగౌట్ నడుస్తున్నది. మళ్ళా నిలబడ్డం, మళ్ళా మనది మొత్తం స్టాండింగ్ డ్యూటీ. లాగౌట్ నడుస్తున్నది. మళ్ళాగా నిలబడి మళ్ళా షెడ్ దగ్గర పోయినాం. మళ్ళా కొంచెంసేపు కూర్చుందామని మన నవీన్ సార్ వీడియో తీయొద్దు అంటుండు, చాలా స్ట్రిక్ట్ సార్. అయినా మెల్లగా తీసిన, నేను వద్దు అని కోపం చేసిండు నాకు. పక్కన ఆశీష్ భాయ్ కూర్చున్నాడు. మన దగ్గర 7 తర్వాత ఫీమేల్ ఎంప్లాయీస్కి మొత్తం సెక్యూరిటీ గార్డ్ ఇస్తాం, సేఫ్ ఉంటుంది మన దగ్గర మొత్తము. అంతా గార్డ్స్ ఇల్లు. ఇప్పుడు మన 9 లాగౌట్ నడుస్తున్నది కదా, మన దగ్గర ఇంతమంది గార్డ్స్ ఉన్నారు. ఈయన మన డ్రైవరే అజయ్ అని. ఇప్పుడు 9 లాగౌట్ వెళ్తున్నాడు ఆయన. ఇది మన గార్డ్స్. ఇక మళ్ళా మనం నిలబడ్డము, నడుస్తుంది లాగౌట్. ఇదంతా మన గాడ్సే. ఇట్లా ఉంటుంది బ్రో మనది జాబ్. చాలా మంది అడిగినారు. ఇక మళ్ళీ పైకి వచ్చేసేసినాం మనము. ఇవాళ ఫ్రైడే అలికేషన్ ఉంటుంది మొత్తం వీక్లీకి మొత్తం సంబంధించింది. ఈ రోజు ఇస్తారు 10 తర్వాత. మనం కూర్చున్నాము. ఈయన మా మేనేజర్ సార్, ఈయన రఫీక్ భాయ్ మా సార్. ఈయన వచ్చేసినాం మళ్ళీ కిందికి. ఇప్పుడు 12 లాగౌట్ నడుస్తున్నది. 12 పైకి వెళ్ళిస్తాం మనము. వర్షం పడ్డది. వర్షం పడంగానే మళ్ళీ మనం లాబీలోకి వెళ్ళిపోయినాం మనం. ఎందుకంటే ఎంప్లాయీలకు సేఫ్గా చూసుకున్న బాధ్యత మాదే. ఎందుకంటే ఎంప్లాయీల మీద వర్షం చుక్కలు పడ్డా అక్కడ మంచిగా ఉండదు. కాబట్టి మనం లాబీలోకి వెళ్ళి తీస్తాం. మనం ఫుల్ అలసిపోయినాం ఇన్షర్ట్ మీద ఉండే. ఇప్పుడు ఇన్షర్ట్ కూడా తీసేసిన. ఇట్లా ఉంటుంది మళ్ళీ మన జాబ్. లాగిన్ లాగౌట్ల జాబ్ మనది. కొంతసేపు అయితే 12 లాగౌట్ అయిపోతుంది. ఇక మన డ్యూటీ కూడా కంప్లీట్ అయిపోతుంది. నడుస్తుంది 12 లాగౌట్. ఈయన నా రిలీవర్ సాంకేత్, నాకు రిలీవింగ్ చేస్తానికి వచ్చిండు. ఇప్పుడు లాగౌట్ తర్వాత నేను ఇక ఇంటికి వెళ్ళిపోతా. మా మేనేజర్ సార్ కూడా ఉంటాడు మా ఎంబడి. ఈయన వచ్చేసి ఎంకేటీ సూపర్వైజర్ రాకేష్. నైట్ షిఫ్ట్ అయినది కూడా. ఈ సార్ హరిసార్ ఈయన. హరిసార్కి కూడా ఇష్టం ఉండదు. నిన్న మిలాదున్ నబీ కాబట్టి మా మేనేజర్ సార్కి టిఫిన్ పంపించిండ్రు. మా మేనేజర్ సార్ ఇక తినిపోమ్మని చెప్పిండు. ఇక అది పైన కూర్చొని కెఫ్టేరియాలో ఇక తింటున్నాం మిలాదున్ నబీవి కీర్ పూరి.